అంటే ఒక 30 to 48 ట్రిలియన్ మైక్రోబయోమ్స్ ఉంటాయని చదివానండి నేను. ఇంకొంచెం మీకు ట్రిలియన్స్ అంటే అసలు మాటల. మీకు ఇంకొంచెం చెప్పాలంటే దే ఆర్ మోర్ దాన్ అవర్ బాడీ సెల్స్. అదే అన్నారు, బాడీ సెల్స్ అంటే ఓన్లీ 40 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి, 30 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి, కానీ ఇది 30 to 40 మధ్యలో ఉంటాయి అన్నారు. ఇక్కడ ఒక చిన్న క్యాచ్ ఉంది. ఆ క్యాచ్ ఏమిటంటే ఇట్ ఈస్ డైనమిక్. ఈ మైక్రోబయోమ్ అనేది డైనమిక్. ఎలా డైనమిక్? ఇట్ డిపెండ్స్ ఆన్ సెవరల్ ఫ్యాక్టర్స్. వెరీ నైస్ ఎగ్జాంపుల్ ఏమిటంటే అప్పుడే పుట్టిన పిల్లని తీసుకుని మీరు డైజెస్టివ్ ట్రాక్ట్ చేస్తే స్టెరైల్గా ఉంటుంది, ఏముండదు, చాలా స్టెరైల్. కానీ అంటే బ్యాక్టీరియా ఉండదు, అస్సలు ఉండదు. అప్పుడే పుట్టిన పిల్లని తల్లి ఫస్ట్ పాలు ఇవ్వగానే ఫస్ట్ మైక్రోబయోమ్ మొదలైపోతుంది. అవి మిల్క్ బేస్డ్ బ్యాక్టీరియా, లాక్టోబాసిల్లస్. మిల్క్ బేస్డ్ బ్యాక్టీరియా, తల్లి పాల నుంచి బ్యాక్టీరియా వచ్చేస్తుంది, మంచి బ్యాక్టీరియా టు బిగిన్ విత్. అక్కడి నుంచి కంటామినేషన్ మొదలెట్టచ్చు. ఎవరో వచ్చి ఎలా ఉన్నావు అనగానే వీడి చెయ్యిలోంచి దానికి వెళ్ళిపోవచ్చు. సో ఈ కొలనైజేషన్ అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 months దే రీచ్ ఎ కాంప్లెక్స్ బ్యాక్టీరియా. ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్ ఇట్ బికమ్స్ సూపర్ డైనమిక్. ఒక 2 to 3 months. ఇక ఆ తర్వాత అన్నప్రాసన, అన్నము తిండి మొదలెడతారు కాబట్టి మళ్ళీ బ్యాక్టీరియా లోపలికి దే వెరీ స్లోలీ రీచ్ అడల్ట్ మైక్రోబియల్ ఫ్లోరా ప్రొఫైల్ అనమాట. దీనికి ఒక ఫ్లోరా ప్రొఫైల్ ఉంటుంది. ఈ ఫ్లోరా ప్రొఫైల్లో ఏమవుతుందంటే మనం ఒకసారి ఈ శాంపిల్ టెస్ట్ చేయడానికి మనం ఒక శాంపిల్ తీసుకొని దాన్ని టెస్ట్ చేయాలంటే అందులో ఇన్ని బ్యాక్టీరియాలు మన దగ్గర ఎక్కడ టెస్ట్లు ఉండవు. అందుకని దానికి ఏం చేస్తాం, ఉంటేనే దాన్ని DNA మాత్రం మెజర్ చేస్తాం. ఓకే, వాళ్ళు ఆ DNA C16 DNA అనేది స్టాండర్డైజ్డ్ టెస్ట్. మనం మైక్రోబియల్ కల్చర్స్ పంపించవచ్చు, అందులో డామినెంట్ కల్చర్స్ ఉంటేనే మనకు ఒక కల్చర్ కింద కనిపిస్తుంది. అది నిజంగా రెలవెంటా కాదా అని చెప్పడం కష్టం. ఓకే, సో మనకేంటంటే బేసికల్లీ మీరు చెప్పిన దాన్ని మళ్ళీ సమ్మరైజ్ చేస్తే గట్ అనేది కంటైన్స్ సో మెనీ మైక్రోబయోమ్, సో మెనీ సెవరల్ మిలియన్స్. ఆ నెంబర్ కూడా చెప్పక్కర్లేదు. అండ్ ఇట్ ఇస్ ఎ మిక్స్డ్ వెరైటీ.